ఓ చిన్న గ్రామంలో ప్రాచీనమైన మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ గ్రామస్తుల భయానక కథలు ఉంటాయి. చెట్టు దగ్గర రాత్రిపూట ఎవరు వెళ్ళినా రహస్యంగా అదృశ్యమవుతారని కథలు ప్రచారం. గ్రామానికి లీలా అనే యువతి వస్తుంది. ఆమె దెయ్యాలు భూతాలు అంటే నమ్మకం లేని వ్యక్తి. ఈ భూత కథల్ని ఖండించాలనుకుంటుంది. ఆమె రాత్రిపూట చెట్టు దగ్గరికి వెళ్లే సాహసం చేయాలని నిర్ణయించుకుంటుంది. లీలా రాత్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అనుకోకుండా తెల్లని వస్త్రధారిణి దెయ్యంలా కనిపిస్తుంది. దెయ్యం లీలా కోసం ఎదురుచూస్తుందని చెబుతుంది. ఆ ఆడ దెయ్యం ఒకప్పటి రాజకుమార్తె అని తెలియజేస్తుంది. ఆమెకు న్యాయవిరుద్ధంగా అన్యాయం జరిగి ఆ చెట్టు దగ్గరే బలి ఇవ్వబడిందని తెలుస్తుంది. ఆమె ఆత్మ న్యాయం కోరుకుంటుందని చెబుతుంది. లీలా ఆ రాజకుమార్తె ఆత్మకి న్యాయం చేయాలని సంకల్పిస్తుంది. ఆమె గ్రామ పెద్దల సహాయంతో నిజం వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. పురాతన గ్రంథాల నుంచి నిజం బయటపడుతుంది. రాజకుమార్తె ఆత్మకు ఆమెకు జరిగిన అన్యాయంపై గ్రామస్తులందరి ఎదుట న్యాయం లభిస్తుంది. దెయ్యం ఓ వెలుగు కిరణంగా మారి స్వర్గానికి చేరుతుంది. ఆ మర్రి చెట్టు ఇక భయంకరమైనది కాదు, పవిత్రమైనదిగా మారుతుంది.